హాయ్ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ ఎవ్రీవన్. చాలామంది కస్టమర్స్ ఇప్పుడు మమ్మల్ని ఒక కొత్త క్వశ్చన్ అడుగుతున్నారు. ఏంటంటే గమ్ టేప్స్ మేము చేయించుకుంటున్నాము, కొంటున్నాం కదా, దీంట్లో ప్రింటింగ్ వేసుకుంటే బ్రాండ్ ఎలా ఉంటుంది అని. ఖచ్చితంగా సూపర్గా ఉంటుందండి. ఎందుకనంటే మనం బ్రాండ్ ఎంతమందికి నోటెడ్ అయితే, ఎన్నిసార్లు ఆ బ్రాండ్ని చదవగలిగే పరిస్థితులు ఉంటే అప్పుడు ఆ బ్రాండ్ పబ్లిక్లో అంత పాపులర్ అవుతుంది. ఏ బ్రాండ్ అయినా సరే బై బర్త్ బార్న్ రెడీ అవ్వగానే వెంటనే ఏమి అది పికప్ అయిపోయి మంచి ఫామ్లోకి ఏం రాదండి. మనం ఎంత ప్రచారం చేసుకుంటే అంత బాగా పాపులర్ అవుతుంది. ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు, ఉచ్చరిస్తున్న ఆ బ్రాండ్ యొక్క పాపులారిటీ బాగుంటుంది అనమాట. సో మన బ్రాండ్ ఎక్కువ మంది తెలియాలి, పాపులర్ అవ్వాలంటే ప్రతి చోట మన పేరు అనేది కనిపిస్తూ ఉండాలి. దానికోసం మనం బ్రాండ్ వేసుకునేది కూడా. అట్లా బ్రాండింగ్ వేయించుకోవాలి అని చాలామంది కోరుకుంటున్నారు. దానికి కావాల్సిన మెయిన్ ఏంటంటే అసలు మీరు ఏ పేరు అనేది నిర్ణయించుకున్నారు, మీ ప్రోడక్ట్కి బ్రాండింగ్ అనేది. ఆ బ్రాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ట్రేడ్ మార్క్లో రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది ఒకసారి ఫస్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఆ బ్రాండ్కి వెళ్ళాలి. తర్వాత మనం ఏదైతే ప్రింటింగ్ చేయించుకుందాం అనుకుంటున్నామో ఆ ఫరం పేరు కావచ్చు, లేదా లోగో కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు, అవి మాకు కనుక మీరు ఆర్ట్ ఇచ్చినా సరే, లేకుంటే మాకు చెప్తే మేమైనా సరే డిజైనర్ చేత చేయించి మీకు ఆర్ట్ వర్క్ చేసి మీకు ఇస్తాము. దానివల్ల ఏమవుతుందంటే మనం పంపించే ప్రతి ఒక్క వస్తువు కూడా డిస్పాచ్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో మూవ్ అవుతూ వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని చూడటానికి చాలామందికి కూడా బాగుంటుంది అనమాట. అలా చూడంగానే ఇది పలానా కంపెనీ, ఇది పలానా బ్రాండ్ అనేది ఉంటుంది. దీని మినిమం వర్త్ వాల్యూ ఏంటంటే మాకు 50,000 రూపాయలు విలువైనటువంటి వాల్యూమ్ మీరు కనుక మాకు ఇవ్వగలిగితే మేము చేసేదానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇట్లా మా దగ్గర చాలామంది చేయించుకుంటా ఉన్నారు. ఒక్కసారి నేను మీకు వాళ్ళ డిజైన్స్ అవి చూపిస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా గంగా వీళ్ళు ఈ మాడ్యులర్స్ ఐటమ్స్ అవన్నీ చేస్తారు. మ్యాజిక్ స్కూప్ ఐస్ క్రీమ్స్, నాగసాయి ఆయిల్స్, ఇట్లా వీళ్ళందరూ కూడా నా క్లయింట్స్ అండి. ఇదిగండి చూడండి, ఆర్ఆర్ డోస్, బిఎస్ఆర్ మాడ్యూల్స్, ఎలిఫెంట్ డేట్స్, ఇట్లా వీళ్ళందరూ కూడా నా క్లయింట్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మా దగ్గర ఉన్న కస్టమర్స్ ప్రింటింగ్ ఆర్డర్స్ అనమాట. ఇట్లా మీరు కూడా చేయించుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఏ సైజు మీద అయినా సరే మనం ప్రింటింగ్ వేసి ఇవ్వడానికి కుదురుతుందండి. ప్రింటింగ్ కూడా కలర్స్ మీద కూడా ప్రింటింగ్ వేసిస్తాము, ప్లెయిన్ మీద కూడా వేసిస్తాము. మీ ఇష్టం, మీ కస్టమైజ్డ్గా మీకు ఏది ఎలా కావాలన్నా కూడా అలా చేయించుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఇది వైట్ కలర్ మీద మనం ప్రింటింగ్ వేసి ఇచ్చింది. అట్లానే ఇది ట్రాన్స్పరెంట్ మీద మెజంతా కలర్లో ప్రింట్ వేస్తే ఇలా వస్తుందండి. కానీ ప్రింటింగ్ చేసిన తర్వాత ఇంత మీకు చూపించాను కదా డిజైన్స్, అలా ఉంటాయి అన్నమాట. సో మీరు రేడియం కలర్స్ మీద కూడా ఇలా ప్రింటింగ్ వేసుకుంటే బాగా ఎలివేట్ అవుతుంది. ఎక్కడైనా సరే మీ ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కువ మంది దీని విజన్ చూసి బాగుంది, ఈ బ్రాండ్ కావాలి, లేదా ఇప్పుడు మనం ఒక డోర్స్ కొనాలి అనుకున్నాము, ఈ డోర్లు అనేది ఇది మా గంగా అండి. ఇప్పుడు సపోజ్ డోర్ కొనాలనుకున్నప్పుడు మనం ఇది బజార్లో ఎక్కడన్నా చూసి ఉంటే మా గంగా అనే బ్రాండ్ డోర్స్ ఉన్నాయి అని తెలిసే అవకాశం మనకు ఉంటుంది, కస్టమర్స్ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనం ఇలా కలర్ ప్రింట్స్ మీద కనుక మనం ప్రింట్ వేయించుకున్నట్లయితే అవుట్లుక్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, సో ఇలా మన ప్రోడక్ట్ని మనం బ్రాండింగ్తో వెళ్ళినప్పుడు మనకు వచ్చే రెప్యుటేషన్ వేరుగా ఉంటుంది అనమాట. బ్రాండ్ లేని కంపెనీలకి కస్టమర్ని బతిన్నాడుకొని అమ్ముకోవాలి. బ్రాండింగ్ అనేది ఉంటే మన ప్రోడక్ట్ ఒక గుడ్ విల్ అనేది ఉంటుంది. ఆ గుడ్ విల్ మీద మనం కొంచెం క్వాలిటీగా ప్రోడక్ట్ ఇచ్చి బ్రాండింగ్ అమ్ముకుంటూ ఉన్నప్పుడు కస్టమర్కి కూడా ఇది మంచిది, జెన్యూన్ అనే నమ్మకం అనేది కలుగుతుంది అనమాట. సో చూశారు కదా ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా సరే ఇలా గమ్ టేప్స్ మీద బ్రాండింగ్ వేయించుకొని బిజినెస్ చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ కాంటాక్ట్ మీ, సకలా కుమార్, పూజిత కార్పొరేషన్, గుంటూరు, 9440434091. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.